ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సారా నిర్మూలనకు ప్రభుత్వం నవోదయం 2.0 పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ మేరకు నంద్యాల జిల్లాను సారారహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ముందు సారా నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నాటు సారాను అరికట్టేందుకు సంబంధిత అధికారులందరూ సమన్వయం చేసుకుని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 19 గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించారని, ఈ ప్రాంతాల నుంచి అక్రమ రవాణా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మరో 129 గ్రామాల్లో నాటుసారా విక్రయ కేంద్రాలు ఉన్నాయని, వీటన్నింటినీ నిర్మూలించే బాధ్యత రెవెన్యూ, పోలీస్, అటవీ, ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయి శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సారా తయారు చేసే వ్యక్తులు ఖచ్చితంగా పునరావాసం కల్పించాలని కోరుతారని, ఇందుకు సంబంధించి డిఆర్డీఏ, డ్వామా అధికారులు పునరావాస కల్పనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సారా తయారు చేసే వ్యక్తుల జీవన ప్రమాణాలకు, స్వయం ఉపాధికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. ముందే వచ్చి డిస్కస్ చేశారు 2.0 గురించి. మేడం మన జిల్లాలో చేసి చూపిస్తామన్న మాట ఇచ్చారు. చేసి చూపించాలి అంటే అందరి ఆఫీసర్స్ సపోర్ట్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. అందులో అక్కడే తయారు చేసి అక్కడే అందించడంతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా రవాణా చేస్తున్న నాటుసారా తయారీ విలేజెస్ 19 ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ ఆ 19 విలేజెస్ దగ్గర కానీ మనం ఆపగలిగితే చాలా వరకు మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆగిపోతుంది. ఆ 19 విలేజెస్ లిస్ట్ మీ అందరికి షేర్ చేయడం జరుగుతుంది. రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళు ఖచ్చితంగా రీహాబిలిటేషన్ అడుగుతారు. అండ్ చెంచుగూడెన్స్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ నాటుసారా తయారు చేస్తారు. వాళ్ళు కూడా మా ఆదాయం పోతుంది అని అడుగుతారు. అందుకనే పీడీ డిఆర్డీఏ వాళ్ళని, పీడీ డ్వామా గారిని ఇన్వాల్వ్ చేయడం, తర్వాత వాళ్ళ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళకి అదర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మనం ఏం సపోర్ట్ ఇస్తాము, వాళ్ళ లైవ్లీహుడ్ ఇబ్బంది లేకుండా ఏం సపోర్ట్ ఇస్తాము అన్నది కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఫస్ట్ ఈ 19 విలేజెస్ పైన అటెన్షన్ పే చేయండి. టోటల్ గా మనకి 129 గ్రామాలు ఈ నాటుసారా తయారీ జరుగుతున్నవి, అలాగే ఎక్కువ పంపిణీ జరుగుతున్న గ్రామాలు ఉన్నాయి. 19 తో పాటు 129 లిస్ట్ కూడా షేర్ చేస్తాము. వీటిపైన అటెన్షన్ పే చేయండి. ఇది గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ వరకు కూడా ఈ మెసేజ్ ప్రాపర్ గా రీచ్ అయ్యేటట్టు చూడండి. ఇది అశాస్త్రీయ పద్ధతులలో అశాస్త్రీయంగా తయారు చేసినందువల్ల, దీంట్లో సైంటిఫిక్ మెథడ్లో లేనందువల్ల ఈ యొక్క ఫ్యూజుల్ ఆయిల్స్ ఎక్కువ వచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేటటువంటిది తాగిన వాళ్ళకి క్రమంగా క్షీణింపజేసి ఇటు పేదరికంలో ఉండేటటువంటి అన్ని కుటుంబాలని నాశనం చేసేటటువంటి నాటు సారాయిని నిర్మూలించడం కోసం పెద్ద ఎత్తున ఫారెస్టు, పోలీసు, ఎక్సైజు, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీరాజ్ అండ్ రెవెన్యూ, మిగతా వాళ్ళందరూ కూడాను, పోలీసు అందరూ కూడాను దీంట్లో భాగస్వామ్యమై నేడు విస్తృతంగా దాడులు చేయటమే కాకుండా అక్కడ ఉండేటటువంటి ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వాళ్ళని ఎందుకు తయారు చేయకూడదు అనేది వివరించడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అమ్మకం ఆఫ్ చేసిన వెంటనే రిహాబిలిటేషన్ చేయడానికి కూడా తగు ప్రోగ్రామ్ని సిద్ధం చేయటం జరిగింది. దాంట్లో భాగంగా స్పెషల్గా డ్రైవ్ చేయటం జరుగుతుంది. ఎవరైనా ఈ యొక్క మాటలు విననట్టయితే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఇంకా మితిమీరి చేసినట్టయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ అండ్ ఎక్స్టర్నమెంట్ అంటే బహిష్కరణ అనేటటువంటిది కూడా తీసుకురావడానికి విద్యుక్తులవుతున్నాము. ఇదంతా కూడా మొత్తం మన దగ్గర ఉన్నటువంటి 129 గ్రామాలలో ఏబిసి క్లాసిఫికేషన్ చేస్తూ, ఏ క్లాస్ అంటేనేమో అక్కడే తయారు చేసి వివిధ ప్రాంతాలకి అమ్మేటటువంటి అమ్మకందారులు, మరియు ఈ యొక్క బి క్లాస్ అంటేనేమో అక్కడే తయారు చేసి అక్కడే అమ్మేటటువంటి వాళ్ళు, ఓన్లీ సి అంటేనేమో అక్కడే తయారు చేసేవాళ్ళు, అంటే క్లాసిఫికేషన్స్ చేసుకుని